ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా? మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛేదించలేకపోతున్నారా? ఒక్కసారి కేరళ సంఖ్యా జ్యోతిషాన్ని సందర్శించండి. మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం వాటర్ మేనిఫెస్టేషన్ ఎలా చేస్తే మీరు కోరుకున్న ఫలితం మీకు వెంటనే వచ్చి తీరుతుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా నాకు కారు కావాలి, ఇల్లు కావాలి, అలాగే డబ్బు కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. కానీ ఈజీగా వచ్చేస్తాయా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఈజీగానే మనం పొందవచ్చు. దాన్నే ఆకర్షణ సిద్ధాంతం అని అంటాం. కాబట్టి ఈ ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ప్రతినిత్యం మనం ఏ పూజ చేసినా ఈ విధంగా చేయాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఫస్ట్ భగవంతుడి ముందు దీపం పెట్టేటప్పుడే ఆ దీపంలో ఉన్న వెలుగులు మీ శరీరం అంతా కూడా అంటే సహస్రార నుంచి మూలాధార వరకు ప్రసరించినట్లుగా ఫీల్ అవుతూ అగ్నిదేవుడితో అంటే పంచభూతాలలో ఒకటైన అగ్నిదేవుడితో మమేకమవుతూ మీ సంకల్పాలు చెప్పుకోవాలి. అలా చేయటం వల్ల మీరు ఏ భగవంతుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ భగవంతుడు వెంటనే మనకి అనుగ్రహాన్ని ఇస్తారు అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. భగవంతుడి దగ్గర వాటర్ పెడతాం. వాటర్ పెట్టినప్పుడు ప్రసాదం పెడతాం, వాటర్ పెడతాం కదా. ఆ వాటర్ పెట్టినప్పుడు ఆ వాటర్ తలుసుకుని లేక అరిచేతిలో పెట్టుకుని మీ సంకల్పం ఏమిటో చెప్పుకోండి. మీకు పరిపూర్ణ ఆరోగ్యం కావాలి. మీరు ఏ భగవంతుడిని అయితే ఆరాధిస్తున్నారో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఆ వాటర్ లో ఒక పాజిటివ్ ఎనర్జీ నిండిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఆ భగవంతుడి ముందు ఈ వాటర్ పెట్టి పూజ అయిపోయిన తర్వాత ఆ వాటర్ ను స్వీకరించినట్లయితే అదొక దివ్య ఔషధంగా మారిపోతుంది. అదేవిధంగా ప్రతిరోజు మనం వాటర్ తాగుతూ ఉంటాం. ఆ వాటర్ తాగేటప్పుడు కూడా రెండు అరిచేతుల్లో ఆ వాటర్ బాటిల్ పెట్టుకుని లేక మీరు గ్లాస్ లో తీసుకుంటే గాజు గ్లాస్ లో తీసుకోండి, లేక గాజు బౌల్లో వాటర్ తీసుకోండి. తీసుకొని అరిచేతిలో పెట్టుకుని మీరు మనసులో వాటర్ కి చెప్పండి, నేను ఈ వాటర్ ని తీసుకోవటం వల్ల నా శరీరం అంతా కూడా పాజిటివ్ ఎనర్జీ రావాలి, పాజిటివ్ ఆలోచనతో నేను ఉండాలి అని సంకల్పం చేసుకోండి. అప్పుడు మీరు యూనివర్స్ యొక్క అనుగ్రహంతో, మీరు నమ్మిన కులదేవత యొక్క అనుగ్రహంతో, పంచభూతాల యొక్క అనుగ్రహంతో ఈ వాటర్ లో ఒక దివ్య శక్తి ఉండాలి, ఏర్పడాలి అని కోరుకోండి. పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అని కోరుకోండి. ఆ వాటర్ ఒక ఎనర్జెటిక్ వాటర్ లాగా తయారైపోయినట్లుగా ఫీల్ అవ్వండి. ఆ వాటర్ లో ఒక ఎనర్జీ వచ్చి ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఆ వాటర్ ని మీరు స్వీకరించండి. ప్రతి గుటక్కి కూడా అంటే తీసుకునేటప్పుడు స్లోగా తీసుకుంటూ దాన్ని చాలా ప్రేమతో వాటర్ ని స్వీకరించండి. ఇలా తాగటం వల్ల మీకు పంచభూతాలలో ఒకటైన నీరు యొక్క అనుగ్రహం కలిగి మీకు ఆరోగ్యం వస్తుంది, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, మీ శరీరం అంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ప్రతి మనిషికి బద్ధకం ఎందుకు వస్తుంది? పాజిటివ్ వైబ్రేషన్ లేక. ఏ పని చేయాలన్నా మర్చిపోతూ ఉంటారు, అలాగే వాయిదాలు వేస్తూ ఉంటారు. ఎందుకని అంటే పాజిటివ్ ఆలోచన లేకపోవటం వల్ల. ఈ పాజిటివ్ ఆలోచన, పాజిటివ్ వైబ్రేషన్ మనకు వస్తే మనం ఏదైనా కూడా ఈజీగా చేయగలుగుతాం. మన జీవితంలో ఏది కావాలన్నా ఈజీగా మేనిఫెస్ట్ చేసుకుంటాం, అలాగే అనుకున్న దాన్ని ఈజీగా దక్కించుకుంటాం. మరి ఎంతటికి కారణం వాటర్ కి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి వాటర్ తో ఈ చిన్న చిన్న రెమెడీ చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. ఎందుకని 3 వంతులు భూమి మీద వాటరే ఉన్నది, మన శరీరంలో కూడా 3 వంతులు వాటర్ ఉన్నదనే విషయం అందరికీ తెలుసు కదా. మరి ఈ విషయం అందరికీ తెలుసు, కాకపోతే వాటర్ మనం తాగేటప్పుడు కామన్గా కొంతమంది వాటర్ బాటిల్ తీసుకుని గడగడా తాగుతూ ఉంటారు, గ్లాస్ లో కానీ బాటిల్లో కానీ. నేనేం చెప్తూ ఉంటానంటే వాటర్ తో మీరు మాట్లాడుతూ వాటర్ ని మీరు బ్లస్ చేస్తూ వాటర్ లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఈ వాటర్ తాగితే మీకు పాజిటివ్ ఎనర్జీ, అలాగే పాజిటివ్ వైబ్రేషన్, అలాగే పాజిటివ్ ఆలోచనలు వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి, సంపూర్ణ ఆరోగ్యం వచ్చినట్టుగా ఫీల్ అవ్వండి. అదేవిధంగా రాయి చెంబులో నీళ్లు తీసుకుని మీరు దాంట్లో వాటర్ లో మీరు చూస్తూ వాటర్ ని శ్రీం అని మీ కళ్ళతో రాయండి. శ్రీం శ్రీం అని రాసి ఒక 3 సార్లు రాయండి. రాసి మనసులో ఒక 11 సార్లు శ్రీం శ్రీం అనే మంత్రాన్ని మనసులో జపించండి. ఈ అరిచేతిలో ఈ యొక్క రాయి చెంబు, నీడతో నింపిన రాయి చెంబును పట్టుకుని ఆ తర్వాత ఆ వాటర్ని స్వీకరించండి. లేదు మీకు కొన్ని వాటర్లో కలుపుకుని ఆ రోజంతా ఆ వాటర్ని తీసుకోండి.
ఇలా తీసుకోవటం వల్ల కూడా అదొక మ్యాగ్నెటిక్ వాటర్ గా తయారైపోతాయి. మీరు దేన్నైనా ఆకర్షించే శక్తి వస్తుంది. మీరు వ్యాపారస్తులు అయితే జనాకర్షణ కలుగుతుంది, ధనాకర్షణ కలుగుతుంది. మీరు పాజిటివ్ గా ఉండగలుగుతారు, పాజిటివ్ గా థింక్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఒక మనిషి పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఆలోచనతో ఉన్నాడో వారు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో దేన్నైనా ఆకర్షించగలుగుతారు. ధనాన్ని ఆకర్షించగలుగుతారు, జనాన్ని ఆకర్షించగలుగుతారు. మనకు కావాల్సింది ఏంటి? డబ్బు కావాలి, తర్వాత ఆరోగ్యం కావాలి, సంపదలు కావాలి, ఆనందం కావాలి. ఈ మూడు కావాలంటే ప్రతినిత్యం మనం పంచభూతాలతో మమేకమవ్వాలి. నీటితో, నిప్పుతో, గాలితో, ఆకాశం, భూమితో, ఈ పంచభూతాలతో ఎవరైతే మమేకమవుతారో వారు ఏది కోరుకుంటే సాధించగలుగుతారు. ముందు బెడ్ నుంచి లేస్తూనే భూమికి నమస్కారం చేసుకుని కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత మనం వాటర్ని స్వీకరిస్తూ నీటికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే పొయ్యలిగిచ్చేటప్పుడు కానీ లేక దీపారాధన చేసేటప్పుడు కానీ అగ్నిదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఆకాశానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అసలు మనం ప్రతినిత్యము కూడా జీవిస్తున్నాము అంటే కారణం గాలి వలనే. శ్వాస తీసుకోవాలంటే గాలి కావాలి కదా, అందువల్ల గాలికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతి మనిషి పంచభూతాలతో మమేకమవుతూ ఉండాలి. ప్రతి వ్యక్తిలోనూ పంచభూతాలు ఉంటాయి, ఈ ప్రకృతిలో కూడా పంచభూతాలు ఉంటాయి. అంటే ఒకరిలో ఉన్న పంచభూతాలు మరొకరిలో ఉన్న పంచభూతాలు మమేకమైతే ప్రేమతత్వం పుడుతుంది. ఎప్పుడైతే మీరు పంచభూతాలతో మమేకమవుతున్నారో ప్రకృతిలో ఉన్న పంచభూతాలు, మీలో ఉన్న పంచభూతాలు మమేకమై మీకు ఎప్పుడు ఏది కోరుకుంటే అది ఈజీగా ఆకర్షించగలుగుతారు మీరు. మరి చాలా చిన్న క్రియ, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం పాజిటివ్ గా ఉండటం, పాజిటివ్ వైబ్రేషన్ తో ఉండటం, పాజిటివ్ ఆలోచనతో ఉండటం, ఈ మూడు ఉంటే, కృతజ్ఞత భావం కలిగి ఉంటే, ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే మీరు దేనినైనా సాధించవచ్చు. చాలా ఈజీగా మ్యానిఫెక్ట్ చేయొచ్చు. నాకు ఇది లేదు, అది లేదు, అది కావాలి, ఇది కావాలి అని టెన్షన్ పడాల్సింది లేదు. ఏది లేదో, ఏది కావాలని మీ మనసులో ఒక ఆలోచన వచ్చిందో అది మీ దగ్గరికి వస్తుంది. అలా రావాలి అంటే ముందు మీరు మారాలి, మీ విధానం మారాలి, మీ నడవడిక మారాలి, మీ ఆలోచన మారాలి. ప్రతినిత్యం పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ వైబ్రేషన్తో ఉండాలి, అలాగే పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. మరి ఈ రోజు నుంచి ఇవి ఆచరించి చూడండి, మీ జీవితంలో ఉన్నతంగా హ్యాపీగా జీవించగలుగుతారు. ఓం నమః శివాయ. దగ్గరికి వచ్చాము. మేము ఒక బిజినెస్ పెట్టుకున్నాము. ఆ బిజినెస్ చాలా డల్ గా రన్ అయ్యేది. ఆ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అని చూస్తే యూట్యూబ్ లో ఒకసారి చూసాము సార్ది. మాకు వెళ్ళాలనిపించింది, సార్ను కలిసాము. సార్ దగ్గరికి వెళ్తేనంటేమో సార్ కొన్ని పరిహారాలు చెప్పారు, దాని ప్రకారంగా చేసాము. రిజల్ట్ కనిపిస్తుంది. బిజినెస్ చూస్తుంది బాగానే ఉంది.